దేశంలోనే అత్యుత్తమ స్కిల్, నాలెడ్జ్, ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దాం. యువశక్తితో, టెక్నాలజీతో, పరిశ్రమల భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధిస్తాం. పారిశ్రామిక వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం. ఒక విశాఖపట్నం వెస్ట్ గోదావరి జిల్లా వరకు, వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు అమరావతి రీజియన్, తిరుపతి నుంచి నెల్లూరు నుంచి కర్నూలు వరకు తిరుపతి రీజియన్. ఒక్కొక్క రీజియన్లో ఒక అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నం డేటా సెంటర్ హబ్గా తయారైంది. మీరు ఊహించుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇండియాకు నెంబర్ 1 కాకుండా ప్రపంచానికే డేటా సెంటర్లో హబ్గా తయారయ్యే అవకాశం విశాఖపట్నానికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఏఐ వస్తూ ఉంది, అనేక కంపెనీలు వస్తున్నాయి. ఈరోజు స్టీల్ సిటీ వస్తూ ఉంది, అల్యూమినియం సిటీ వస్తూ ఉంది. రేర్ మినరల్స్, ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికి హబ్గా, కేంద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. టూరిజం, ఫార్మా ఇవన్నీ పెద్ద ఎత్తున పోతున్నాం. ఇక్కడికి వస్తే అమరావతి రాజధాని, క్వాంటమ్ ఫస్ట్ కంప్యూటర్, క్వాంటమ్ కంప్యూటర్ డిసెంబర్కి వస్తుంది. బిల్డింగ్ కూడా కడుతున్నాం. నేను క్వాంటమ్ కంప్యూటర్ తేవాలని ప్రయత్నం చేస్తే దానికే 5 దేశాల్లో మనం ఒకరైతే, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మేమెందుకు తయారు చేయలేమని మన వాళ్ళు ముందుకొచ్చి క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేసే కేంద్రంగా అమరావతి తయారవుతా ఉంది. ఇకపోతే రాయలసీమ, డ్రోన్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, స్టీల్, సిమెంట్ అన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. మొన్నే మీరు చూశారు ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో. 36 రోజుల్లో 5th జనరేషన్ ఫైటర్ జెట్ పరిశ్రమ ఏపీకి తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. అంటే పని ప్రారంభించి 36 రోజుల్లో కంప్లీట్ చేశాం. రేపు పుట్టపర్తి నుంచి బెంగళూరు వరకు డిఫెన్స్ కారిడార్ హబ్గా తయారవుతుంది. డిఫెన్స్కి అవసరమైనటన్నీ అక్కడే తయారు చేయబోతున్నాం. ఆ తర్వాత విమానాల తయారీకి కూడా ఇది కేంద్రంగా తయారవుతుంది. మొట్టమొదటిసారిగా భారతదేశానికి విమానాలు తయారు చేయడానికి యాంక్సిరీ పరిశ్రమలకి కేంద్రంగా తయారవుతుంది. ఎంఎస్ఎంఈల విషయంలో మరింత వేగంగా ప్రభుత్వం స్పందిస్తుంది, సహకరిస్తుంది. అందులో భాగంగానే ఎంఎస్ఎంఈలకు భూ కేటాయింపులు జరిపే అధికారం కలెక్టర్స్కి ఇచ్చాం. కలెక్టర్లు కూడా పోటీ పెట్టాం. మీరు ఎన్ని ఎంఎస్ఎంఈ పార్కులు తెస్తారు, ఎంత బిజినెస్ని ప్రమోట్ చేస్తారో పోటీ పెట్టాం. ఏ విధంగా మీరు ముందు తీసుకుపోతారో కూడా పెట్టాం. ఇంకొక పక్కన 40,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం 40,000 కోట్లు పెడుతున్నాం. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయి. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, బీచ్ టూరిజానికి ఏపీ బెస్ట్ డెస్టినేషన్. అందరం గోవాకి వెళ్తున్నాం. గోవాకు మించిన ప్రదేశం సూర్యలంక మనకు ఒకటి ఉంది. రాబోయే రోజుల్లో గోవా కంటే మెరుగైన టూరిజం హబ్గా సూర్యలంక తయారవుతుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే పోలవరం పూర్తయిన తర్వాత పాపికొండలు